అందరికీ నా నమస్కారములు. ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం ఆగస్టు 21వ తారీఖున 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వృద్ధుల కింద మన ప్రభుత్వం గుర్తించింది. మా గురువులకు, తండ్రి గారికి మరియు శ్రేయోభిలాషులకు అందరికి కూడా నా నమస్కారములు. ఎందుకంటే వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, పిల్లవాళ్ళు చెప్పినట్లు మనం వినాలి. ఇన్నాళ్ళు మనం పిల్లలకు విద్య, ఉద్యోగము, సంసారంలో ఎలా ఉండాలి అనే విషయాలను చెప్పింటాం. కానీ ఇప్పుడు మాత్రం పిల్లవాళ్ళు చెప్పినట్టే వృద్ధులు వినాల్సి వస్తుంది. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క మనస్సుకు తగ్గట్టే మనం ఉండాలి. అలా ఉండకపోతే మన యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది వృద్ధులకు అన్ని విధాల శ్రేయోభిలాషులు, వాళ్ళ యొక్క కుమారులు, కోడన్లు అంతా కూడా బాగా చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం చాలా దారుణంగా ఉంది కొంతమంది పరిస్థితి. ఎందుకంటే అత్త అడ్డం అని చెప్పి మామ అడ్డం అని పక్క రూములో పెట్టి వాళ్ళకు పెడితే తిండి పెడతారు, లేకపోతే పక్కన పెడుతున్నారు. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈనాటి కోడలు రేపటి అత్త అవుతుంది. కాబట్టి ఆ విషయం గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరి ఈ యొక్క వయసులో ఉన్నటువంటి కోడళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సందర్భంగా మా అత్తగారు కీర్తిశేషులు గంగమ్మ గారి గురించి తెలియజేసుకుంటున్నాను. మా మేనత్త, ఆమె మా తాతకు ఆయనకు వృద్ధాప్యం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా స్నానం చేయించేది. అప్పట్లో నేను 3వ తరగతి చదివేవాని. ఒక కోడలు మామకు ఆ విధంగా సేవలు చేయడం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఆమె ఎక్కడున్నా కూడా ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనవి కోరుకుంటున్నాను దేవుని. ఎందుకంటే గంగమ్మ లాంటి వాళ్ళు కావాలి ఇట్లాంటి ఈ యొక్క వ్యవస్థకు. కేవలం అందరూ కూడా వస్తున్నారు, పోతున్నారు ఆనందంగా. వాళ్ళు మాత్రం అత్తలు అడ్డమని చెప్తున్నారు, మామలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా పక్కన పెడుతున్నారు. వాళ్ళు కానీ మామగారు, అత్తగారు కూడా వారు కూడా దూరంగా ఉంటూ వారికి అడ్డం లేకుండా ఉంటున్నారు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి ఈ యొక్క వృద్ధులంతా కూడా బాగుండాలనే సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎప్పుడైనా కూడా ఆరోగ్యంగా ఉంటూ మంచంలో పడకుండా పోయిన వాళ్ళే ధన్యులు. అలా పోవాలని చెప్పి, అలా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మా గురువులకు, తండ్రి గారికి అందరికీ నా నమస్కారములు. ఈ యొక్క జాతీయ వృద్ధ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క గురువు గారికి, తండ్రి గారికి నమస్కారములు. జై హింద్, జై భారత్.